అంజలి టీవీ. వెంకటాపురం అనే గ్రామంలో వెంకటేశం, అలివేలు అనే భార్యాభర్తలు నివసిస్తూ ఉంటారు. వారికి ఒక్కడే కొడుకు అరుణ్, కోడలు అంజలి. అలివేలు పాతకాలం పద్ధతులన్నా, పాతకాలం వస్తువులన్నా మక్కువెక్కువ. తను ఎవరి జోలికి వెళ్లదు, కాని తన జోలికి ఎవరొచ్చినా ఊరుకోదు. ఇక కోడలు అంజలి కొత్తగా ఆలోచించే తెలివైన అమ్మాయి, పైగా బాగా చదువుకున్నది. కొడుకు అరుణ్ అంజలిని ఇష్టపడ్డం వల్ల అలివేలు బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది. కోడలంటే ఆ ఇష్టత ఏమీ ఉండదు, కాని పాతకాలం పద్ధతులు తెలిసిన అమ్మాయిని కోడలుగా చేసుకోవాలని ఆశుంటుంది. మరి అంజలి చివరికి అత్తగారి ప్రేమను పొందుతుందో లేదో చూద్దాం. ఒకరోజు అలివేలి పూజ చేస్తూ, దేవుడా, నాకు నచ్చిన కోడల్ని ఎలాగో నాకివ్వలేదు. ఈ చదువుకున్న అమ్మాయిలు నాకు నచ్చరు. ఏదో వాడిష్టం కాదనలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. దయచేసి కొత్తగా వచ్చిన కోడలి వల్ల ఎటువంటి గొడవలు జరగకుండా చూసుకో స్వామి. అది విన్న వెంకటేశం, ఏమిటి అలివేలిది? దేవుని కోరే కోరికలేనా ఇవి? మరేం చేయమంటారండి? మీరు నా కొడుకు కలిసి నా మాట ఎలాగో వినలేదు. కనీసం ఆ దేవుడైనా వింటాడేమో అని మొరబెట్టుకుంటున్నాను. అంజలిని చూస్తే చాలా మంచి అమ్మాయిలా ఉంది అలివేలు. పైగా అరుణ్ ఇష్టపడ్డాడు. వాడు కోరుకున్న అమ్మాయినిచ్చి చేయడం కన్నా మనకు ఆనందం ఏముంటుంది చెప్పు. అంజలి అంటే నాకేం ద్వేషం లేదండి. చదువుకున్న అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుంటారో ఇప్పటి కాలంలో చూస్తూనే ఉన్నారు కదా. అందరూ అలాగే ఉంటారనుకుంటే ఎలా అలివేలు? ఇంతలో అరుణ్, అంజలి అక్కడికొస్తారు. అత్తయ్యగారు, కాఫీ పెట్టుకుని తీసుకురమ్మంటారా? అంజలి అడిగిన దానికి అలివేలు సమాధానం చెప్పదు. అది అరుణ్కు అర్థమయ్యి, అమ్మ ఇప్పుడే పూజ పూర్తి చేసింది కదా, అందుకని కొంచెం సేపు ఎవరితో మాట్లాడదు. నువ్వెళ్ళి అందరికీ కాఫీ పెట్టుకున్నా అంజలి. అంజలి కాఫీ తీసుకురావడానికి వెళ్ళగానే, ఏంటమ్మా ఇది? నువ్వు అంజలిని ఇలా అవాయిడ్ చేయడం ఏమీ బాలేదు. తాను నీకు నచ్చని కోడలని తెలిస్తే తను చాలా బాధపడుతుంది. అవునరా, నీకు నచ్చిన పెళ్ళం కాబట్టి తన బాధ మాత్రం నీకు అర్థమవుతుంది. ఈ తల్లి బాధ నీకెందుకు అర్థమవుతుందిలే. అంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకెందుకు, వదిలేసేయండి అలివేలు. కొత్త కోడలింటే బాధపడుతుంది. అంజలి అందరికీ కాఫీ తీసుకునొచ్చి ఇస్తుంది. అత్తయ్యగారు, మీరు రెస్ట్ తీసుకోండి. ఈ రోజు నుంచి ఇంటి పనంతా నేనే చూసుకుంటాను. మళ్ళీ అలివేలు ఏం సమాధానం చెప్పదు. అంజలి అక్కడి నుంచి వెళ్లి ఇంటి పనులని తనొక్కటే చేస్తుంది. ఇంటిని చాలా శుభ్రంగా చేస్తుంది. ఇంకా అందరికీ కావలసిన భోజనాన్ని తయారు చేస్తుంది. అది చూస్తూ వెంకటేశం, చూసావా అలివేలు, కోడలు తనొక్కతి ఇంటి పనంతా ఎలా చేస్తుందో? మనకి ఆడపిల్లలు లేరు కాబట్టి ఇంట్లో ఒక ఆడపిల్ల ఎంత చలాకీగా తిరుగుతూ ఉంటే చూడ్డానికి కన్నుల పండుగగా ఉంది. మీరు చెప్పనవసరం లేదులే, నాకు గనిపిస్తూనే ఉంది. అలా ఆ ఇంట్లో మొదటి రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఆకాశమంతా నల్లటి మేఘాలతో కమ్మేసి జోరు వాన కురుస్తూ ఉంటుంది. అరెరే, ఉన్నట్టుండి ఎంత వాన పడుతోంది! అయ్యయ్యో, బయట బట్టలన్నీ దడిసిపోయి ఉంటాయి. లేదత్తయ్య గారు, నేను వాటన్నిటిని తీసి మడిచిపెట్టుంచాను. ఇంతలో ఒకవైపింట్లో వాన చినుకులు పడుతూ ఇల్లంతా కారుతూ ఉంటుంది. ఆ వర్షపు నీటికి ఇల్లంతా తడిమయమైపోతుంది. అది చూసిన అంజలి, అయ్యో, ఏంటత్తయ్య ఇల్లు కారుతోంది? బయట వర్షపు నీరంతా ఇంట్లోకి చేరుతోంది. ప్రతి వర్షాకాలానికి ఇలాగే జరుగుతుంది అంజలి. కాకపోతే నీ కొత్త కదా, వింతగా అనిపిస్తుంది అంతే. మరి ఇంటిని తీసేసి కొత్త ఇంటిని ఎందుకు కట్టలేదండి? ఆ మాటలు వినగానే అలివేలికి కోపం వస్తుంది. వెంటనే వెంకటేశం, అలా మాట్లాడక అంజలి, మీ అత్తయ్య గారికి కోపం వస్తుంది. ఇప్పుడు నేనేమన్నాను మావయ్య? ఇల్లంతా కారుతూ ఇలా వర్షపు నీటితో నిండుతుంది కదా, అందుకని ఒక మంచి చక్కటి ఇల్లు కట్టుకుంటే బాగుంటుందన్నాను. ఇందులో తప్పే ఉంది? అమ్మ చూడంజలి, నీకు తెలియదు కాబట్టి ఇప్పుడు మాట్లాడావు, కానీ ఇంకెప్పుడు అలా మాట్లాడకు. ఇది మా నాన్నగారు నాకు భరణం కింద ఇచ్చిన ఇల్లు. ఈ ఇల్లు అంటే నాకు ఇష్టం, ప్రాణం. ఈ ఇల్లే కాదు, ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మా నాన్నగారు నాకు ఇచ్చిన కానుకలే. ఇందులో ఒక వస్తువు పాడైనా నేను తట్టుకోలేను. అలాంటిది ఇంటినే మార్చేయాలంటే ఒప్పుకుంటానా? కానీ ఇలా వర్షపు నీరింట్లోకి వస్తుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది కదత్తయ్యా. కేవలం ఈ వర్షాలు పడే 3 నెలలే కదా, ఆ తర్వాత అంతా యథావిధిగా ఉంటుంది. ఆ మాత్రం సర్దుకోకపోతే అట్టా? ఇంటిని కూల్చాల్సిన అవసరం లేదత్తయ్యా. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించి కేవలం పైకప్పు వరకే సరిచేయొచ్చు. ఈ ఇంట్లో నుంచి ఒక్క ఇటుక ముక్క కూడా పక్కకు జరగడానికి లేదు. ఇక దీని గురించి ఏమీ మాట్లాడేది లేదు. అందరు ఇక్కడి నుంచి వెళ్ళండి. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత
అంజలి ఆలోచనలో పడుతుంది. ఈ ఇల్లు అత్తయ్య గారికి చాలా సెంటిమెంట్ అంటున్నారు, కానీ ఇలా వర్షపు నీరింట్లోకి చేరుతూ ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. దీనికోసం నేనే ఒక ఆలోచన చేయాలి. అలా ఆలోచించి అంజలి తన ఇంటి పక్కనే ఒక అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టడానికి ప్లాన్ తీస్తుంది. ఏంటంజలి ఏదో ప్లాన్ గీస్తున్నావు? మరేం లేదండి, వర్షం నీరు ఇంట్లోకి వస్తే ఇబ్బందిగా ఉంది కదా, అత్తయ్య గారికి ఇల్లు సెంటిమెంట్ అన్నారు కాబట్టి దీన్ని కొంచెం కూడా మార్చడానికి ఒప్పుకోవడం లేదు కాబట్టి మన పెరట్లోనే ఒక అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టడానికి ప్లాన్ వేస్తున్నాను. అంజలి ఇప్పుడు ఈ విషయం అమ్మకు తెలిసిందంటే ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. చూడండి, ప్రతి సంవత్సరం ఇలా వర్షపు నీటిలో తడుస్తూ ఉండడం మాకు మాత్రం ఇబ్బందిగా అనిపించట్లేదా? అత్తయ్య గారు చెప్పిందేంటి, ఇంట్లో నుంచి ఒక్క ఇటుక ముక్క కూడా జరపడానికి వీల్లేదని. కానీ నేను పెరట్లో అత్తయ్య గారికి కూడా తెలియకుండా ఒక అండర్ గ్రౌండ్ ఇల్లు ఏర్పాటు చేస్తున్నాను. కానీ దానికి మీ కొంచెం సహాయం కావాలండి. ఇలా ప్రతి 3 నెలలకు వర్షం నీటిలో ఉండడం నాకు ఇబ్బందిగానే ఉంది అంజలి. కేవలం అమ్మ గురించి మాత్రమే ఆలోచిస్తూ నేను నాన్న ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సరే, ఏదైతే అదైంది, కానీ నేను నీకు సాయం చేస్తాను. నువ్వు అమ్మకు తెలియకుండా నీ ప్లాన్ ఏంటో రెడీ చేసుకో. అలా అరుణ్ అంజలికి సపోర్ట్ చేస్తూ ఉండగా అలివేలుకు ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ అంజలి కేవలం 10 రోజుల్లోనే ఒక పెద్ద అండర్ గ్రౌండ్ ఇల్లు ఏర్పాటు చేస్తుంది. ఒకరోజు చాలా పెద్ద వర్షం కురుస్తుంది. అత్తయ్య, మావయ్య, మీరిద్దరు ఒక్కసారి వచ్చి వంటగది వైపు చూడండి. అందరు వెళ్లి హడావిడిగా వంటగది వైపు చూడగా, అయ్యయ్యో, ఏంటి వంటగదంతా ఇట్లా కూలిపోయింది? అంతే కదమ్మా, బెడ్రూమ్ అంతా కూడా వర్షపు నీటితో నిండిపోయింది. ఓరి దేవుడా, దీనికి తగినట్లు ఆకాశం కూడా గట్టిగా ఉరుముతూ వర్షం కూడా ఇంకా పెద్దదైపోయింది. ఇల్లంతా ఇట నీటితో నిండిపోతుంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉండగలమండి? ఏం చెయ్యాలో ఏం అర్థం కావట్లేదే. ఈ ఇంటిని మార్చాలని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఎవరి మాట వినలేదు అలివేలు. ఇప్పుడు చూడు, ఉన్నట్టుండి ఇల్లు కాస్త కూలిపోతోంది. ఇంత పెద్ద వర్షానికి ఇప్పుడు మనం తలదాచుకోవడానికి ఎక్కడికి వెళ్ళగలం? వెంటనే అలివేలు తలదించుకుంటుంది. అప్పుడు అంజలి, మరేం పర్వాలేదు మావయ్య, మీరేం కంగారు పడకండి. అందుకే ఈ చదువు కొనవాలని ఇంటికి కోళ్లుగా తీసుకురావద్దని చెప్పింది. చూడండి, ఇల్లు కూలిపోయింది, అందరం దిక్కుతోచని స్థితిలో ఉంటే మరేం పర్వాలేదు, కంగారు పడకండి ఎలా చెప్తుందో. అలా కాదత్తయ్య, మీరందరూ నాతో ఒకసారి రండి. బయట పెద్ద వర్షం పడుతుంటే నా వెనక రమ్మంటావేంది? ఎక్కడికి ఏట్లోకి తీసుకెళ్తావా? అమ్మా, ఒకసారి అంజలి మాట విని మనందరం తన వెనక వెళ్దాం పదండి. అందరూ అంజలి వెనకే వెళ్తారు. అంజలి అందర్నీ అండర్ గ్రౌండ్ లో తను ఏర్పాటు చేసిన ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఆ ప్రదేశాన్ని చూడగానే అలివేలు, వెంకటేశం ఒక్కసారిగా నోరెళ్లబెడతారు. ఏంటమ్మా ఇది? ఏదో కొత్త మాయలోకాల్లోకి వచ్చినట్టుంది. మన ఇంట్లో ఈ ప్రదేశాన్ని నేనెప్పుడు చూడలేదే. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ భూమి కింద ఇల్లు ఎలా వచ్చింది? నేనే కట్టానత్తయ్యా. దీన్ని అండర్ గ్రౌండ్ ఇల్లు అంటారు. మొన్న మన ఇంటిని చూసినప్పుడే నాకు అర్థమైంది ఇది కూలిపోయే పరిస్థితిలో ఉందని. అందుకే ముందు జాగ్రత్తగా ఆలోచించి మీ అబ్బాయి గారి సాయంతోనే ఈ ఇంటిని అంతా ఏర్పాటు చేశాను. అదెలా సాధ్యం? వింటున్నాను కదా అని చెవులో పువ్వులు పెడుతున్నారా? నువ్వు ఇల్లు కట్టడం ఏంటి, అది కూడా ఈ భూమి కిందనా? నిజంగా అమ్మా, అంజలి కట్టిందే ఇల్లు. అసలు తను ఏం చదువుతుందో తెలుసా? చదువుకి ఇల్లు కట్టడానికి సంబంధం ఏంట్రా? సంబంధం ఉద్దత్తయ్యా, నేనొక ఆర్కిటెక్ట్ని. ఏంటది ఆర్కిటెక్? ఆర్కిటెక్ కాదత్తయ్యా, ఆర్కిటెక్ట్ అంటే ఇల్లు డిజైనర్ని. అందుకే నేను ఈ అండర్ గ్రౌండ్ ఇంటిని నిర్మించగలిగాను. ఒసే అలివేలు, నీ కోడలు చాలా పెద్ద చదువు చదివిందే. అమ్మా అంజలి, ఇల్లు మాత్రం చాలా అద్భుతంగా ఉందమ్మా, కదా అలివేలు? అవునండి, ఏ మాటకా మాట చెప్పాలి. ఇల్లు మాత్రం చాలా అద్భుతంగా, ఇంకా చాలా అందంగా కూడా ఉంది. చూసావా అమ్మా, చదువుకున్న కోడలుంటే ఎంతో ఉపయోగంగా ఉంటుందో. నిజమేరా, ఇన్నాళ్ళు చదువుకున్న కోడలు దేనికి పనికిరాదనుకున్నా. కానీ ఈరోజు ఇంత పెద్ద వర్షంలో రోడ్డున పడాల్సిన మనల్ని తన తెలివితేటలు ఉపయోగించి ఇంత మంచి ఇంటిని ఏర్పాటు చేసింది. మూర్ఖత్వంతో మూసుకుపోయిన నా మనసు పొరల్ని జరిపేసింది. ఇన్నాళ్ళు నీతో సరిగ్గా మాట్లాడినందుకు, నిన్ను అపార్థం చేసుకున్నందుకు ఈ అత్తగారి మీద కోపం పెంచుకోకంజలి. చచా, అవేం మాట్లాడతయ్యా? మీ మీద నాకు కోపం ఉండడం ఏంటి? మీ నాన్నగారు భరణంగా ఇచ్చిన ఆ ఇల్లు పాడైపోయినా సరే దాన్ని మార్చడానికి ఒప్పుకోలేకపోయారు. అంటే మీ మనసు ఎంత మంచిది అన్నది ఇక్కడే అర్థమవుతోంది. అలాంటి మిమ్మల్ని అపార్థం చేసుకుంటానా?
సరే, అందరికీ చాలా ఆకలి అవుతున్నట్లుంది. నేను అందరు తినడానికి ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేస్తాను. అలా అంజలి అత్తగారి మనసుని గెలుచుకుంటుంది. ఆ రోజు నుంచి అల్వేలు అంజలి మీద చాలా ప్రేమ చూపిస్తుంది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? అర్థం చేసుకునే మనసుంటే అపార్థాలన్నీ తొలగిపోతాయి. శ్రీరంగపట్నం అనే ఊరిలో శివయ్య, పార్వతమ్మ దంపతులు నివసిస్తూ ఉంటారు. వీరికి ఒక్కగానొక్క కొడుకు అరుణ్. వీరితో పాటు శివయ్య తల్లి కమల కూడా అదే ఇంట్లో కలిసుంటుంది. పార్వతమ్మ చాలా చురుకైంది. ఇంటి పనులన్నిటినీ చాలా చక్కగా చేసుకుంటూ ఉంటుంది. చాలా ఓపిక గల మనిషి. ఒకరోజు హాల్లో కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ కొడుకు అరుణ్కి ఒక మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటారు. శివయ్య తన తల్లితో ఇలా అంటాడు. అమ్మా, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఏవిట్రా అది? నీ మనవడు అరుణ్కి ఈ సంవత్సరం పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. అబ్బా, ఎన్నాళ్ళకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కోడలొచ్చిందంటే నాకు కూడా కొంచెం విశ్రాంతి దొరుకుతుందండి. ఇంటి పనులన్నీ ఒక్కదాన్నే చేసి చేసి చాలా అలసిపోతున్నాను. అది మంచి విషయమే కదరా. ఇందులో నాకు చెప్పడానికి ఏముంది? ఒక మంచి సంబంధం వస్తే సరిపోద్ది. ఆల్రెడీ ఒక మంచి సంబంధం వచ్చిందమ్మా. నా చిన్నప్పుడు మన ఇంటికి వచ్చేవాడు చూడు, నా స్నేహితుడు రాఘవ్. నీ గుర్తున్నాడా? ఓ, నీ చిన్నప్పటి స్నేహితుడు రాఘవ్. వాడు నాకు గుర్తు లేకపోవడమేంట్రా? నువ్వు ఏ తొంటరి పని చేసుకొచ్చినా నా దగ్గర బయటపడకుండా వాడు నిన్ను కాపాడుతుండేవాడు. ఇప్పుడు వాడు ఎందుకు గుర్తుకొచ్చాడు? వాడికి ఒక కూతురుందమ్మా. తన్ని మన అబ్బాయి అరుణ్కి ఇచ్చి చేయాలని, మా చిన్నప్పటి స్నేహాన్ని వియంకుల బంధంగా మార్చుకోవాలని ఆశపడుతున్నాడు. అయితే మరీ మంచిది కదండి. ఎవరో తెలియని ఇంటి పిల్లని కోడలుగా తెచ్చుకోవడం కంటే తెలిసిన దగ్గర సంబంధం చేసుకుంటే మన అరుణ్ జీవితం కూడా బావుంటుంది. రాఘవ కూడా చాలా మంచివాడురా. ఇక వాడి కూతురంటే వాడిలాగే ఉండుంటుంది. అరుణ్తో కూడా ఒక మాట చెప్పి వాడికిష్టమైతే ఇంకే మాట్లాడకుండా ఈ సంబంధం ఖాయం చెయ్యి. ఏరా అరుణ్, నువ్వేమంటావు? నా గురించి మీరు ఆలోచించినంత బాగా ఇంకెవరు ఆలోచించగలరు నాన్న. మీకేది మంచిదనిపిస్తే అదే చేయండి. అలా అరుణ్కి అంజలితో పెళ్ళైపోతుంది. అంజలి ఇంట్లో అడుగుపెట్టిన మరుసటి రోజు ఉదయం, ఏంటి పార్వతి, కాఫీ నువ్వు తీసుకొస్తున్నావు? నీ కొత్త కోడలెక్కడా? తనింకా లేచినట్లేదు అత్తయ్య గారు. ఏమిటి, ఉదయం 10 గంటలవుతుంది, ఇంకా నిద్ర లేవలేదా? అరుణ్ కూడా నిద్ర లేచాడు, తనింకా పడుకోనే ఉందా? పోనీ ఓసారి వెళ్ళి లేపకపోయావా? అలసిపోయి నిద్రపోతుందేమో అని నేను కూడా నిద్ర లేపలేదు అత్తయ్య గారు. అప్పుడే అంజలి ఆవలించుకుంటూ బయటకొచ్చి, అత్తయ్య గారు, నాకు కప్పు వేడి వేడిగా కాఫీ. అంజలి, ఏంటిది? ఇలా 10 గంటల వరకు పడుకుంటే ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు? పైగా ఇంత లేటుగా నిద్రలేచి వచ్చింది కాకుండా అమ్మని కాఫీ ఇవ్వమని అడుగుతావా? పోనీలేరా చిన్నపిల్ల, తనకేం తెలుస్తుంది చెప్పు. రేపటి నుంచి పొద్దున్నే లేచి మనందరికీ కాఫీ తానే ఇస్తుందిలే. ఈ ఒక్కరోజుకే నేను తీసుకొస్తాను. అంజలి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, ఏంటత్తయ్య గారు, రేపటి నుంచి నేను తెల్లవారుజామునే లేచి మీ అందరికీ కాఫీ పెట్టి తీసుకురావాలా? అంత ఓపిక నాకు లేదు. అందరూ ఒక్కసారిగా ఒకరు మొక్కలొకరు చూసుకొని, అదేంటమ్మా, ఇంటి కోడలయ్యుండి ఇంటి పనులు, ఇంటి బాధ్యతలు, మమ్మల్ని అందరినీ కూడా చూసుకోవాల్సింది నువ్వే కదా. ఇప్పుడే కదా నిద్ర లేచింది, కాస్త ఓపిక లేనట్టుంది. నిద్ర ముంపులో తెలియక మాట్లాడినట్టుంది. రేపట్నుంచి తానే అన్నీ తెలుసుకుంటుందిలేరా. బామ్మగారు, నేనేవి నిద్ర ముంపులో తెలియక మాట్లాడడం లేదు. అయినా ఇందాక అత్తయ్య గారు అన్న మాటతోని నా నిద్ర మొత్తం ఎప్పుడో పోయింది. నేను నిజంగానే చెప్తున్నాను. నాకు ఈ వంట పని, ఇంటి పని బాధ్యతలంటూ నా మీద భారం మోపకండి. నాకంత ఓపిక లేదు. పైగా నాకు చాలా బద్ధకం. పైగా నేను మా ఇంట్లో తిన్న ప్లేట్నే ఇంతవరకు తీసిందే లేదు. అలా అంటావేంటంజలి? నేను ఈ వయసులో కూడా పొద్దున్నే 6 గంటలకు లేచి ఇల్లంతా ఊడ్చి ముగ్గు పెట్టి ఇంటి పనులని పూర్తి చేసుకుని అందరికి వంట కూడా చేసేశాను. నువ్వు వయసులో ఉన్నదానివి బద్ధకం అంటే ఎలా చెప్పమ్మా? అబ్బా, మీ కాలం వేరత్తయ్యా. మా ఇంట్లో కూడా మా అమ్మగారు మీరు చేసినవన్నీ పనులు చేస్తారు. ఇప్పుడు మీలాగా తెల్లవారుజామునే లేచి ఈ పనులన్నీ చేయడం నా వల్ల కాదు. నాకు మా ఇంట్లో తిని కూర్చోవడం మాత్రమే తెలుసు. కావాలంటే ఒక పని మనిషిని పెట్టుకోండి. మన ఇంటి పనుల కోసం ఇంకొకరి మీద ఆధారపడ్డం ఏంటమ్మా? ఏదైనా ఇంటిని మనం చూసుకుంటున్నట్లు
బయటోళ్ళు చూసుకోరు కదా. ఏంటద్దయ్యా పొద్దున్నే క్లాస్ పీకుతున్నారు? నాకు వినడానికి బోర్ కొడుతోంది. పైగా ఇంతసేపటి నుంచి మీ క్లాస్ వింటుంటే నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఒళ్ళంతా చాలా మంపుగా ఉంది. నేనెళ్ళి అలా ఫ్రెష్ అయ్యి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను. అలా చెప్పి అంజలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందరు ఏమీ అర్థం కానట్లు చూస్తూ ఉండిపోతారు. కొత్తగా వచ్చిన పిల్ల తనే అర్థం చేసుకుంటుందిలే అని అందరూ మౌనంగా ఉండిపోతారు. అలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటుంది. కాని అంజలిలో ఏ మార్పు రాదు. ఒకరోజు టీవీ చూస్తూ ఉండగా, అమ్మా అంజలి, మాత్రలేసుకునే వేలైంది. కొంచెం లేచి ఆ మాత్రలు నా చేతికిచ్చి ఓ గ్లాసుడు మంచినీళ్ళు తీసుకురామ్మా. అబ్బా, నేను టీవీ చూస్తున్నాను కదా బామ్మ. ఈ ప్రోగ్రాం ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ రాదు కదా. అయినా నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి బామ్మ. అత్తగారిని అడగండి, తెచ్చిస్తుంది. అది కాదమ్మా అంజలి, అమ్మ మాత్రలు వేసుకోవాలని అడుగుతుంది కదా. నాకు అప్పటినుంచి దాహం అవుతుంది మామగారు. నేను లేచి వంటగదికి వెళ్ళి రాలేకనే టీవీ చూస్తూ కూర్చున్నాను. అత్తయ్య గారున్నారు కదా, తను అడగమని చెప్తున్నాను కదా. పాపమమ్మ పార్వతి రోజంతా కష్టపడి ఇంటి పను తనొక్కతే చేస్తోంది. చాలా అలసిపోతుంది. ఇక ఈ చిన్న చిన్న పనులు కూడా తనకేం చెప్తామమ్మా. కాస్త నువ్వు కూడా వెళ్ళి అత్తయ్యకి సాయం చేస్తే నీకు కూడా కొంచెం ఒళ్ళు కదిలి హుషారొస్తుంది కదా. ఇప్పుడు మీకు ఒక గ్లాస్ నీళ్లు కావాలి అంతే కదా. దానికెందుకు ఇంత పెద్ద చరిత్ర చెప్తున్నారు? ఆగండి, తీసుకొస్తాను. అంజలి కోపంగా లోపలికెళ్ళి తీసుకొస్తుంది. మళ్ళీ వెళ్లి సోఫాలో కూర్చొని ఉంటుంది. అప్పుడే అరుణ్ ఆఫీస్ నుంచి వస్తాడు. అక్కడ జరిగిందంతా చాటుగా చూస్తాడు. కావాలని అంజలి దగ్గరకొచ్చి, అంజలి, చాలా ఆకలిగా ఉంది, భోజనం వడ్డించు. నేను ఫోన్ చూసుకుంటున్నాను కదండి, కనిపించట్లేదా? అయినా నాకు ఆకలైతే పెట్టుకుని తినడానికి బద్ధకము. అలాంటిది మీకు వడ్డించేంత ఓపిక నాకు లేదు. కావాలంటే అక్కడ అత్తయ్య గారున్నారు, అడిగి పెట్టించుకోండి. ఎప్పుడు చూసినా ఓపిక లేదు ఓపిక లేదని అంటూనే ఉంటావు. అసలు నువ్వు ఏం పని చేస్తున్నావని? అమ్మ ఒకతే ఇంటి పనంతా చేసి చేసి ఎంత అలసిపోతోంది. ఇప్పుడెందుకు వచ్చి రాగాని నా మీద అరుస్తున్నారు? నేను అప్పుడప్పుడు ఏదో ఒక పనిలో సాయం చేద్దామని అనుకుంటూనే ఉంటాను. కాని ఎందుకో నాకు చేయాలనిపించదు. తెలిసినా నేను చేయలేను. నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా, నాకు చాలా బద్ధకం. అయినా అత్తగారే నన్ను ఏ పని చేయమని అడగట్లేదు. మీరెందుకు అనవసరంగా మధ్యలో కలగ చేసుకుంటున్నారు? అక్కడ భోజనం రెడీగా ఉంది, మీ కాకలైతే పెట్టుకొని తినండి. కాని దయచేసి నన్ను మాత్రం వడ్డించమని అడక్కండి. రే అరుణ్, నీకు కావాలంటే భోజనం నేను వడ్డిస్తాను కదా. అమ్మాయితో ఎందుకు గొడవ పడుతున్నావు? అసలే ఆఫీసులో చాలా అలసిపోయి ఉంటావు. పొద్దునెప్పుడో తినుంటావు. చాలా ఆకలి ఉండుంటుంది. నేను వడ్డిస్తానురా. అంజలి, నువ్వు లోపలికెళ్ళు. అంజలి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అరుణ్, ఎందుకు ఇప్పుడు అమ్మాయితో గొడవ పడుతున్నావు? ఇంకా ఎన్ని రోజులు ఓపికగా ఉండాలి నానా? దాని బద్ధకం చూస్తే చిరాకులేస్తోంది. కనీసం తన పని తాను కూడా చేసుకోకుండా అన్ని అమ్మతోనే చేయించుకుంటుంది. మరి కోపం రాదా? అంజలి చాలా అమ్మాయికురాలరా. తన మనసు చిన్న పిల్లలాంటిది. కాకపోతే కాస్త బద్ధకం ఎక్కువ. దాన్ని మనం ఎలాగో మార్చలేం. సర్దుకు పోవడమే. కోడలొస్తే నీకు తోడుగా ఉంటుందని ఆ రోజు చాలా ఆనందపడ్డావు కదమ్మా. మరి ఇప్పుడేవో కోడల్ని వెనకేసుకుని వస్తున్నావు. నీ మంచితనానికి కూడా ఒక హద్దు ఉండాలమ్మా. సరే, ఇప్పుడేంట్రా? తన బద్ధకం వదిలేయాలంతే కదా. ఎలాగైనా దాని బద్ధకాన్ని నేను వదిలిస్తాను. ఎప్పటిలాగే అంజలి 10 గంటలకు నిద్రలేచి బయటకొచ్చి చూస్తే పార్వతమ్మ ముసుగు కప్పుకొని పడుకొనుంటుంది. అత్తయ్య గారికి ఏమైంది? అలా పడుకొనున్నారు? తను నిన్నంతా ఉపవాసం ఉండడం వల్ల కొంచెం జ్వరం వచ్చి నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్మా అంజలి, నాకు మాత్రలేసుకునే సమయమైంది. కొంచెం వంట చేస్తావా? తిని బీపీ టాబ్లెట్లు వేసుకుంటాను. కానీ నాకు వంట రాదు కదా బామ్మ. నువ్వు ఎప్పుడూ ఆ ఫోన్ నొక్కుంటూ ఉంటావు కదమ్మా. అందులో చూసి వంట చెయ్యి. మీ మావయ్యకి అరుణ్కి కూడా చాలా ఆకలవుతుందట. ఇక అంజలికి తప్పక బలవంతంగా వంటగదిలోకెళ్లి ఫోన్లో వంట వీడియోలు చూస్తూ వంట చేయడం మొదలు పెడుతుంది. అయ్యో దేవుడా, వంట చేయడం ఇంత కష్టంగా ఉంటుందా? గిన్నెలో నూనెస్తే అదేమో చిందుతోంది. అన్నం గంజి వంచుదామనుకుంటే ఆవిరి చేతికి తగులుతోంది. అత్తయ్య గారు రోజు ఈ పళ్ళని ఈజీగానే చేస్తారు కదా, మరి నాకు ఎందుకు ఇంత కష్టంగా ఉంది? నాకు 1 గంటకే నడువు నొప్పొచ్చేసింది. పాపం అత్తయ్య గారు ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డారో ఇప్పుడు అర్థమవుతోంది. బద్ధకంగా కూర్చోవడం సుఖమే, కానీ బాధ్యత తెలియకపోతే ఇలాగే ఉంటుంది. అమ్మయ్యా,
మొత్తానికి ఈ పూటకి వంట అయితే పూర్తయిపోయింది. అందరికీ భోజనం వడ్డిస్తుంది అంజలి. మొదటిసారి వంట చేసినా అంజలి చాలా రుచిగా ఉండావమ్మా. నిజంగా నీ వంట అద్భుతంగా ఉంది అంజలి. ఎంత బాగా వంట చేయగలిగావు. ఎన్ని రోజులు ఎందుకు చేయలేదమ్మా. చాలా రుచిగా చేసావు. అలా అందరూ అంజలిని పొగుడుతూ ఉంటే తనకు ఎక్కడా లేని ఆనందంతో చేసిన కష్టమంతా మర్చిపోతుంది. అందరికీ వండి పెట్టడంలో ఇంత ఆనందం ఉంటుందని ఈ రోజే తెలిసింది. ఇన్ని రోజులు అందరూ నన్ను ఎందుకు అసహించుకుంటున్నారో అర్థం కాలేదు. కానీ ఈరోజు మీరు పొగుడుతుంటే మాత్రం మనసుకు ఎక్కడా లేని ఆనందంగా ఉంది. ఈ రోజు నుంచి నా బద్ధకాన్ని పక్కన పెట్టి అన్ని పనులు నేనే చేస్తాను. మొత్తానికి అంజలి బద్ధకం వదిలేసినందుకు అందరూ ఆనందపడతారు. నీతి: మనిషిలో ఎంత మంచితనం దాగున్నా బద్ధకం వాటన్నిటినీ వెనక్కి నెట్టేస్తుంది. బాధ్యత జీవితంలో గౌరవాన్ని తీసుకొచ్చి పెడుతుంది.